తమ్ముడు మన మెయిన్ లీడ్ బై మన నితిన్ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకొని అసలు నాకు నచ్చిందా లేదనేది కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. స్టోరీ అయితే ఏం లేదు, తన అక్క కోసం తన తమ్ముడు ఏం చేసిండు అనేది మూవీ ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్న స్టోరీ అండ్ ఒక్క నైట్లో జరిగిపోయే స్టోరీ అని చెప్పుకోవచ్చు. నైట్ అని కదా, ఒక డేలో జరిగిపోయే స్టోరీ అని చెప్పుకోవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. సో అసలు మరి నచ్చినవి ఏంటంటే నాకు నచ్చినవి ఏంటంటే లైక్ తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాదు, ఇప్పుడు వస్తున్న జనరేషన్లో మనకు ఇలాంటి కాన్సెప్ట్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఫిలిం అనేది క్లిక్ అవుతుంది అన్నట్టు అనిపించింది. సో అది ఈ ప్రాసెసింగ్లో అయితే వర్కౌట్ కాలేకపోయింది ఈ ఫిలింలో అన్నట్టు అనిపించింది. సో ఎందుకు అని అంటే అది మనకు ప్రొడక్షన్ వాళ్ళు అన్నా లేకపోతే అది మరి కొంచెం అన్నెసెసరీ సీన్స్ మరి ఏందో తెలీదు. సో అటువంటి కైండ్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు నాకు నచ్చలేకపోయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇక మన నిత్య గారి పర్ఫార్మెన్స్ కానీ ఆల్ ఓవర్ అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా ఇంక్లూడింగ్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ట్రైలర్ రాకుండా ముందు నుంచి అసలు ట్రీజర్ కానీ అవన్నీ వచ్చినప్పుడు చాలా బాగా ఇంప్రెషన్గా వచ్చింది భయ్య. నాకు అదే మూవీ మంచి క్లిక్ అవుతుందచ్చు మన నితిన్ గారిది అని అనుకున్నాను. కానీ నేను కమింగ్ టు సినిమా చూసి వచ్చిన తర్వాత ఇది జస్ట్ ఓకే అనిపించింది. సో అది చెప్పుకోవచ్చు మూవీ గురించి చెప్పుకున్నట్టు నా ఒపీనియన్లో. ఓకే, అసలు మూవీ అనేది ఎటువంటి ప్లాట్లో రన్ అవుతుంది అని అంటే చెప్పాను కదా, తన అక్క కోసం అసలు అక్క అంటే తమ్ముడు అని అనిపించుకోవాలని తన నితిన్ గారు చేసిన పనులు ఏంటి అసలుకి ఏంటి అని చూసుకుంటే మన ఫీలింగ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ యాక్షన్ పార్ట్ గురించి చూసుకుంటే భయ్య కొంచెం బాగానే ఉంటుంది. యాక్షన్ పార్ట్ గురించి కొంచెం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అండ్ ఎమోషనల్ పార్ట్ అయితే అంతలా వర్కౌట్ కాలేకపోయినా అని చెప్పాను కదా. సో అది కొంచెం బాగా ఇంకా కొంచెం డెప్త్గా పెడితే బాగుంటుండే అన్నట్టు అనిపించింది. అండ్ నితిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్ గారు కానీ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనే లయ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకు ప్రాసెస్ అయిన కొద్దీ మనకు కొత్త అంటే సీన్స్ అంటే కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ సీన్స్ చూపెడతారు. సో అవి కూడా చాలా బాగుంటాయి. సో అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అది ఫస్ట్ హాఫ్లో వస్తుందా, సెకండ్ హాఫ్లో వస్తుందా, క్లైమాక్స్లో ఇవేం నేను చెప్పదలుచుకోలేను. సో అది మాత్రమే చెప్తున్నాను. చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. అండ్ ఇలా అయితే ఉంటుంది తమ్ముడు అనే ఫిలిం రివ్యూ భయ్య. అండ్ మీకు ఎలా అనిపించింది చూసిన వాళ్ళకి అనేది కామెంట్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇది జస్ట్ ఓకే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు తమ్ముడు అనే మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.